వెల్కమ్ టు ఐ డ్రీమ్. అదృష్టం ఉండాలే కానీ అసలు ఒక్క రోజులో ఒక్క రాత్రిలో కూడా లైఫ్ అంతా పూర్తిగా మారిపోయే ఛాన్స్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఓవర్ నైట్లో ఫుట్పాత్ మీద ఉన్న వాళ్ళు కూడా కోటీశ్వరులు అయిపోవచ్చు. ఇలాంటి అవకాశం చాలా తక్కువ మందికి వస్తుంది. అలాంటి అదృష్టం చాలా కొంతమందికే ఉంటుంది. అలాంటి అతి కొద్ది మంది అదృష్టవంతుల్లో ఇప్పుడు మనం చెప్పుకునబోయే వ్యక్తి ఒకరు ఉన్నారు. ఆయనే హైదరాబాద్కి చెందిన నాంపల్లి రాజమల్లయ్య. ఈయన ఓవర్ నైట్లో కోటీశ్వరుడు అయిపోయారు. ఓవర్ నైట్లో ఒక్క రాత్రిలో దాదాపు 2,32,00,000కి అధిపతి అయిపోయారు. సో ఇది ఎలా జరిగిందని మనం చూసుకుంటే, లక్కీ లాటరీ టికెట్ కొని అందులో విన్ అయ్యి ప్రస్తుతం ఆయన కోటీశ్వరుడుగా మారారు. దుబాయ్లో ఒక వాచ్మెన్గా, కేవలం ఒక సాధారణ వాచ్మెన్గా పనిచేసే రాజమల్లయ్యకు ఈ లాటరీ టికెట్లు కొనే అలవాటు ఉంది. దాదాపు ఆయన 30 ఏళ్ల నుంచి లాటరీ టికెట్ కొంటూ వస్తున్నారు. ఇన్నేళ్లలో ఎప్పుడూ కూడా తనకి లాటరీ తగలకపోయినా దాని మీద ఉండే ఆ ప్రేమ, ఇష్టము, ఆ కొనే అలవాటు వల్ల ఆయన కొంటూనే వస్తున్నాడు. తాజాగా ఆయన బిగ్ లాటరీ అనే అందులో ఆ లాటరీలో ఒక టికెట్ కొనుగోలు చేయడం జరిగింది. సో దానికి సంబంధించి ఆ బిగ్ టికెట్ మిలీనియర్ ఎలక్ట్రానిక్ లాటరీ డ్రాలో అయితే రాజమల్లయ్య విజేతగా నిలిచాడు. దీంతో ఆయనకు దాదాపు 2,32,76,000 ప్రైజ్ మనీ అయితే ఆయనకు దక్కనుంది. అందులో ట్యాక్స్ను పోను మరి ఆయనకి ఎంత వస్తుంది అనేది ఇంకా పూర్తి సమాచారం అయినప్పటికీ కూడా దాదాపు ఖచ్చితంగా ఆయన 1,5 కోటి పైనే ఆయన ఖాతాలో అయితే డబ్బులు పడే అవకాశం ఉంది. అయితే దుబాయ్లో వాచ్మెన్గా పనిచేస్తూ ప్రస్తుతం కోటీశ్వరుడైన రాజమల్లయ్య మన హైదరాబాద్కి చెందిన వ్యక్తి కావడం మరో విశేషం. సో ప్రస్తుతం ఈ లాటరీ టికెట్కి సంబంధించి అసలు ఎలా కొన్నారు, ఎందులో కొన్నారని కూడా చాలామంది మన హైదరాబాద్ వాసులు కానీ నెటిజన్లు కానీ తెగ సెర్చ్ చేస్తూ ఉన్నారు. సో ఈయన బిగ్ టికెట్ లాటరీ కొనడం జరిగింది. సో ఈ లాటరీకి సంబంధించి, అంటే ఈ లాటరీ టికెట్ కొనడం తనకు 30 ఏళ్ళ నుంచి అలవాటు ఉంది. సో ఇప్పుడు నాకు ఇంత డబ్బు రావడం ఆనందంగా ఉందని ఆయన కూడా తెలిపారు. అయితే ఈ లాటరీ టికెట్ కొనుగోలు చేసేందుకు తన ఫ్రెండ్స్ సాయం చేశారు, అంటే డబ్బు సాయం చేశారు. వాళ్ళు ఇంత ఇచ్చి ఆయనకి సాయం చేశారు. సో ఈ వచ్చిన డబ్బుని, అంటే ఏదైతే ఈ 2 కోట్ల పైన డబ్బు వచ్చిందో ఆ డబ్బుని తన స్నేహితులతో కొంత పంచుకొని మిగతా మొత్తంలో తన ఫ్యామిలీ కోసం ఖర్చు చేస్తానని ఆయన ప్రకటించడం జరిగింది. సో ఇక్కడ ఒక మంచి విషయం గుర్తుపెట్టుకోవాలి మనం, ఎందుకంటే మనం కష్టాల్లో ఉన్నప్పుడు లేదా మన ఎదుగుదలకి లేదా మనకి ఏదైనా ఒక విషయంలో స్నేహితులు సహాయంగా ఉంటే మనం ఒక రేంజ్కి వచ్చిన తర్వాత ఒక మంచి పొజిషన్కి వచ్చిన తర్వాత, లేదంటే మనకు అదృష్టం కలిసి వచ్చిన తర్వాత వాళ్ళని మర్చిపోకుండా ఉంటూ ఈ లక్కీ అమౌంట్లో, ఏదైతే ఈ లాటరీలో వచ్చిన అమౌంట్లో వాళ్ళకు కూడా ఎంతో కొంత షేర్ ఇస్తానని రాజమల్లయ్య ఇక్కడ పేర్కొనడం మాత్రం నిజంగా దీనిపైన ప్రశంసలు అయితే దక్కుతున్నాయి. మరి ఓవర్ నైట్ కోటీశ్వరుడు అయిపోయిన రాజమల్లయ్యపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.